ఎన్టీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం. రుచికరమైన ఆరోగ్యకరమైన వంటల్ని మీకు అందిస్తూ మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా టేస్టీ వంటలతో సిద్ధంగా ఉంది. మరి లేట్ చేయకుండా ఇవాళ మన ప్రోగ్రామ్ లోని వెరైటీస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో ఈ రోజు ప్రేక్షకులు అడిగే రెసిపీ ఏంటో ఇప్పుడు చూద్దాం. నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఏం రెసిపీ అడుగుతున్నారో చూద్దాం. ఓకేనండి. ఓకే, సో సంధ్య గారు మెయిల్ చేశారు రాజు గారు హైదరాబాద్ నుంచి. ఓకే, మనం జనరల్ గా మజ్జిగ పులుసు అంటే ఎక్కువ వెజిటేబుల్స్ ఈ కాంబినేషన్ లో చేసుకుంటూ ఉంటాం కదా. యా, సో ఏదైనా ఆకుకూర కాంబినేషన్ లో మనము మజ్జిగ పులుసు తయారు చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఆకుకూరతో అనుకుంటే తోటకూరతో చేసుకోవచ్చండి. తోటకూర దానికి ఒక కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుంది కదా. అవును. సో ఈ మజ్జిగ కాంబినేషన్ లో బాగా వస్తుంది అది. ఓకే ఓకే అండి. మరి తోటకూర మజ్జిగ పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. తోటకూర మజ్జిగ పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన తోటకూర 2 కప్పులు, పెరుగు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. యాక్చువల్గా ఈ మజ్జిగ పులుసు ఇట్లాంటివన్నీ మనకి చాలా ఫాస్ట్ గా అయిపోతాయి కదా. అవునండి. అంటే మనము పకోడీలు ఇట్లాంటివి వేసుకుంటే కొద్దిగా పకోడీకి కొంచెం టైం తీసుకుంటుంది, మిగతా వదిలేస్తే చాలా ఈజీగా. ఎందుకంటే మనం వెజిటేబుల్ కాంబినేషన్ లో తీసుకున్నా కూడా అన్ని ఉడికించి వేసుకుంటాం కదా. ఎస్. సో కొద్దిగా నూనె వేసుకొని. ఓకే, ఎండుమిరపకాయలు. మనకి మజ్జిగ పులుసు కూడా కొంచెం ఈ పోపు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది కొంచెం బాగా వేగితే మనకి ఆ మజ్జిగకి కూడా ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. పోపు దినుసులు. ఓకే, పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు. సో ఇక్కడే తోటకూర. సో మనకి తోటకూర మెయిన్ ఇది కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వాడుకుంటున్నాము. సో ఇది కొంచెం వేగాలండి. సో తోటకూర వేగిపోతే మనకి ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టే కదా. ఓకే రాజు గారు, సో మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, తోటకూర వేగేలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. తెల్ల సాక్సుల్ని ఉతికేటప్పుడు ముందుగా వాటిని ఉప్పు కలిపిన నీళ్ళలో కొద్దిసేపు నానబెట్టి ఆ తర్వాత వాష్ చేస్తే మురికి మరకలు ఈజీగా వదిలిపోతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. సో ఇక్కడ సరిపడా ఉప్పు. ఓకే, కొద్దిగా పసుపు. రాజుగారు, మనం ఈ పోపుకి కొంచెం ఇంగు లాంటిది వాడుకుంటే బానే ఉంటుందా లేకపోతే అలా? అది చాయిస్ అండి. ఇంగో ఇష్టం ఉన్న వాళ్ళు ఇంగో కూడా యాడ్ చేసుకోవచ్చు. వేసుకుంటే బానే ఉంటుందా? బానే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ పెరగండి కొంచెం బాగా చిలికి వేసుకోవాలి. సరిపోతాయా రాజు? కొద్దిగా చాలు. సో ఇది కొంచెం మనకు మరగాలి. ఓకే, సో ఈలోపు చిక్కదనం కోసం శనగపిండి వాటర్ ఇస్తారా? సో ఈ మజ్జిగ పులుసు కూడా మనకి పెరుగు మరీ తీయటి పెరుగు కాకుండా కొంచెం చిన్న పులుపు ఉంటే బాగుంటుంది. పులుపు ఉంటేనే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎలాగో అన్నంలో కలుపుకుంటాం కాబట్టి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఎస్. సో ఇంకొంచెం చిక్కబడ్డానికి అది శనగపిండి వాడుకోవాలా? ఓకే,
సో ఈ శనగపిండి వేసాక మనం ఎక్కువసేపు ఉంచక్కర్లేదేమో కదా? అంటే కొంచెం మనకు దగ్గర పడుతున్నప్పుడు తీసేసుకోవచ్చు. అది ఎందుకంటే మరీ ఎక్కువ దగ్గర పడ్డప్పుడు తీసుకున్నా మళ్ళీ మనకు అది ఇక్కడికి వచ్చేటప్పటికి బాగా గట్టిగా అయిపోతుంది, ముద్దలా అయిపోతుంది. ఇప్పుడు రాజుగారు మనం దించేసుకున్న తర్వాత ఒకవేళ అట్లా ముద్దలా అయిపోయిందంటే కొంచెం మజ్జిగని కలుపుకోవచ్చా? కొద్దిగా మజ్జిగ అయినా పర్లేదు, లేకపోతే కొంచెం వాటర్ వేసి కొంచెం లూజ్ చేసేసి మళ్ళీ ఒకసారి కొంచెం లైట్ గా వేడి చేయాలి, మరగక్కర్లేదు, కొంచెం వేడి చేస్తే సరిపోతుంది. ఓకే 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 సో రెడీ అయిపోయింది. యాక్చువల్గా ఆకుకూరలు తీసుకోవడానికి ఇది కూడా ఒక మంచి పద్ధతి అనిపిస్తుంది. ఎందుకంటే సీజనల్ గా మనం చేసుకునే డిష్ లోనే మనం కొంచెం ఇలా ఆకుకూరలు కానీ ఇలా అన్ని యాడ్ చేస్తూ ఉంటే బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర. ఓకే ఓకే తోటకూర మజ్జిగ పులుసు రెడీ. ఓకే మరి వేడివేడిగా తోటకూర మజ్జిగ పులుసు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారు చేసే విధానం ఇంకోసారి చూద్దాం. తోటకూర మజ్జిగ పులుసు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తరిగిన తోటకూర వేసి కాస్త వేగాక ఉప్పు, పసుపు, చిలికిన పెరుగు వేసి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. తర్వాత శనగపిండిలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడినివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే తోటకూర మజ్జిగ పులుసు రెడీ. ఓకే అండి, తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే అండి. బాగుంది. తోటకూర టేస్ట్ ఎక్కువగా తెలుస్తుంది. అండ్ తోటకూర కూడా మజ్జిగ పులుపు అనేది పట్టేసి బాగుంది, సాఫ్ట్ గా ఉంది ఆకుకూర. సో కొంచెం పెరుగు కూడా కొంచెం లైట్ మనం పులుపు తీసుకున్నాం కదా. అవును, చాలా పోపు టేస్ట్ కానీ అంతా కూడా చాలా బాగా సెట్ అయింది రాజు గారు. సింపుల్ గా చేసుకోవచ్చు, టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ కూడా. నైస్, బాగుంది. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది కూడా ఒక రకంగా సమ్మర్ స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. మెంతికూర ఆకుల్ని మెత్తగా నూరేసి తలకి పట్టించి ఒక 20 నిమిషాలు ఉంచుకుని ఆ తర్వాత తల స్నానం చేసేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఈరోజు వంటలు పిండి వంటల్లో తోటకూర మజ్జిగ పులుసు తయారీ విధానం చూసారు కదండి. మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా: ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, 2nd floor, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్లో ఈ రోజు మనం మ్యాంగో కుల్ఫీ తయారీ విధానం చూడబోతున్నామండి. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. ఓకే, మరి ఇప్పుడు సమ్మర్ స్పెషల్. సో రాజు గారు, మ్యాంగో కుల్ఫీ. అవునండి. సో జనరల్ గా కుల్ఫీలు మనం ఇట్లాంటివన్నీ మోస్ట్లీ బయటే తింటూ ఉంటాం కదా, లేదా బళ్ళ మీద దొరుకుతూ ఉంటాయి. కానీ ఇంట్లో అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది, మనం చేసుకుంటే కరెక్ట్ గా షేప్ వస్తుంది రాదా. అవును, సో ఇంట్లో మనం హ్యాపీగా కుల్ఫీ చేసేసుకోవచ్చు అన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. బట్ ఏంటంటే కొంచెం టైం టేకింగ్. ఎక్కడ మనం ఫ్రీజర్ లో పెట్టిన తర్వాత దాన్ని మనం ఏం చేయలేము. అవునవును. సో ఆ టైం వదిలేస్తే మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను చూపిస్తాను. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి మ్యాంగో కుల్ఫీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మ్యాంగో కుల్ఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడి పండు గుజ్జు 1 కప్పు, కాచి చల్లార్చిన పాలు 1/2 లీటర్, పచ్చికోవా 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, తరిగిన బాదాం కొద్దిగా, తరిగిన పిస్తా కొద్దిగా, పంచదార 1/2 కప్పు. రాజుగారు, స్టార్ట్ చేద్దామా కుల్ఫీ? ఓకేనండి. సో ముందుగా మనం పాలు మరగబెట్టుకోవాలి. ఓకే. సో మామూలుగా మనకి కుల్ఫీ అనేసరికి ఈ పాలు కాచుకోవడం అనేది మెయిన్.
ఎస్ అండి. ఎందుకంటే మొత్తం అంతా కూడా దీనిపైనే ఆధారపడి ఉంటుంది. సో ఆల్రెడీ నేను కాచి చల్లార్చిన పాలు ఇంకొద్దిసేపు మనం మరిగిస్తే సరిపోతుంది. సో ఈ పాలు అనేవి మనం 1 లీటర్ తీసుకుంటే 1/2 లీటర్ అయ్యే వరకు మరిగించాలి. సో కొంచెం మనకి ఇలా కలర్ లైట్ గా చేంజ్ అవుతుంది, లైట్ బ్రౌన్ కలర్ లోకి వస్తుంది. సో మనం జనరల్ గా కోవా గానీ అట్లాంటివి చేసుకునేటప్పుడు ఎలా అయితే కాస్త తిప్పుతూ ఉంటామో దీనికి కూడా అంతే. సో పంచదార కొంచెం అంటే ఒక మరుగు రావాలండి ఇది. సో యాక్చువల్గా మీరు ఆల్రెడీ మరిగిచ్చారు కాబట్టి కొంచెం మనకి ఆ కలర్ అనేది బ్రౌనిష్ కలర్ అనేది వచ్చేసింది. సో కొంచెం అంటే పంచదార కరిగేసి మనకు కొంచెం ఇది వస్తే మిగతా మనకు కోవా యాలకుల పొడి అది యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మనము ఇది అయిన తర్వాత అన్ని డైరెక్ట్ ఇందులో యాడ్ చేసేసుకోవటమే కదా? కోవా యాలకుల పొడి ఇక్కడ యాడ్ చేస్తామండి. సో దాని తర్వాత అది కొంచెం దగ్గరగా వస్తుంది మనకు కోవా వేసిన తర్వాత. కోవా వేసిన తర్వాత మనకి కొంచెం కన్సిస్టెన్సీ మారుతుంది. అప్పుడు స్టవ్ ఆపేసిన తర్వాత మామిడి గుజ్జు మనం యాడ్ చేస్తాం. మామిడి పండు గుజ్జు మామూలుగా తీసి పక్కన పెట్టేసుకోవటమే. అవునండి. సో రాజుగారు దీనికంటే మామిడి మనం ఎలాంటిది తీసుకోవాలి అంటే మామిడి పండు తీసుకోవాలా లేకపోతే ఈ రసాలు ఉంటాయి కదా దాని జ్యూస్ తీసుకోవాలా? రెండితో కూడా చేసుకోవచ్చు. బంగినపల్లితో కానీ బంగినపల్లితో కూడా చేసుకోవచ్చు, రసాలతో కూడా చేసుకోవచ్చు. రెండితో కూడా బాగానే ఉంటుంది. ఏదైనా పర్వాలేదు. ఏదైనా పర్లేదు. ఇప్పుడు ఆ గుజ్జు కొంచెం పల్చగా కొద్దిగా చిక్కగా అట్లా ఏమన్నా చూసుకోవాలా లేకపోతే? కొంచెం చిక్కగా ఉంటే బాగుంటుంది. చిక్కగా ఉండాలి. ఎందుకంటే మళ్ళీ మనం ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత సెట్ కావాలి కదా. ఎక్కువ పల్చగా ఉంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. కొంచెం వాటరీగా అయిపోయి సో కాబట్టి కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది. ఓకే ఓకే. ఒకవేళ రసాలు తీసుకున్నట్టయితే మనం కొంచెం అంటే పీచు లాంటిది వస్తుంది కదా. సో అది ఒకవేళ వస్తే కొంచెం ఉడగట్టుకోవాలి. అది రాకుండా కొంచెం మనం పైన కొంచెం అలా రసం తీసుకుంటే బాగుంటుంది. ఒకవేళ పీచు లాంటిది ఎక్కువ వస్తే మనం ఆ నెట్ దీంట్లో కొద్దిగా అలా తీసుకున్న గుజ్జు కిందకి దిగిపోతే పీచు పడేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు దీంట్లో పచ్చికోవా. రాజుగారు ఇప్పుడు మనము షుగర్ యాడ్ చేసే ప్లేస్ లో మనము స్వీట్ కోవా తీసుకోవచ్చు. అది కూడా మనకి ఎంత స్వీట్ ఉందో చూసి దాన్ని బట్టి మళ్ళీ కొంచెం పంచదార యాడ్ అవుతుంది. కొంచెం పంచదారలో అంటే కొంచెం స్వీట్నింగ్ ఎక్కువగా ఉంటుంది కదా. అవునవును. సో అలాగే కొద్దిగా యాలకుల పొడి. ఓకే. సో ఇప్పుడు ఈ కోవా కూడా కొంచెం అందులో బాగా కలవాలా రాజు గారు? అవునండి. ఓకే. సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. అరికాళ్ళలో పగుళ్ళు ఎక్కువగా ఉన్నట్లయితే 2 స్పూన్ల ఆముదంలో 1 స్పూన్ పసుపు కలిపి దీన్ని కొద్దిగా వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే పాదాలని మర్దన చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే పగుళ్ళు తగ్గి పాదాలు అందంగా మృదువుగా మారుతాయి. ఓకే అండి. చిట్కా చూసారు కదా? ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇది కొంచెం మనకు చల్లారితే బాగుంటుంది. ఓకే. సో స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టేసుకోవాలి. ఓకే. మనకి ఇప్పుడు ఇది చల్లారే వరకు ఏమీ పని లేదు కదా. అంటే కొంచెం చల్లారిన తర్వాత మనం మామిడి గుజ్జు యాడ్ చేసేసి లైట్ గా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి మనం మోడ్ లో పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసాడు. ఓకే ఓకే. సో కొద్దిగా ఈ పొగ అది తగ్గితే మనము చేసేసుకోవచ్చు. రాజుగారు ఎలాగో టైం ఉంది కదా, కార్వింగ్ చేసేస్తారా? ఓకేనండి. ఏం కార్వింగ్ ఈరోజు? ప్లేట్ గార్నిష్ చేస్తున్నానండి. సో ఫ్లవర్ షేప్ లో చేస్తున్నాను. స్టెమ్స్, పువ్వులు, ఏదైనా ఆకుకూరల తాలూకు ఏదైనా తీసుకోవచ్చు. ఆరెంజ్ పీస్ తీసుకున్నాను. సో స్లైసెస్ చేసేసి మనం అరేంజ్ చేసేసుకోవడం. సో ఫ్లవర్ కదా, ఎలా పల్చగా ఏమైనా చేసుకోవాలా, ఎలా అయినా పర్వాలేదు? స్లైస్ ఎలా అయినా పర్లేదండి. ఆ ఒక స్లైస్ ని మళ్ళీ మనము సెక్షన్స్ లా డివైడ్ చేసుకోవాలా? yes. ఓకే ఓకే. ఇలాంటి దానికైతే కొంచెం మందంగా ఉంటేనే బాగుంటుందేమో కదా. కట్ చేసుకోవడానికి కొంచెం మనకు పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అయితే ఇప్పుడు స్ట్రాబెర్రీ ఇలాంటి ఫ్లేవర్స్ మనకి పనికిరావు అన్నమాట కుల్ఫీకి. అంటే కొంచెం చల్లారిన తర్వాత ఈ ప్రాసెస్ లో చేసుకోవచ్చు. స్ట్రాబెర్రీ కానీ తర్వాత పైనాపిల్ చేసుకోలేము. పైనాపిల్ అది ఆల్రెడీ వాటరీగా ఉంటుంది, చేసుకోలేము దాంట్లో. సో చిన్న క్యారెట్ ముక్క కూడా తీసుకున్నాను. సో ఇది మధ్యలో రౌండ్ షేప్ లో మనం పెట్టుకోవడానికి ఫ్లవర్ కి.
ఇలా అరేంజ్ చేసేది. యాక్చువల్గా మనం వీటిని అటు ఇటు కూడా పెట్టుకోవచ్చు కదా. తిరిగేసి కూడా పెట్టేసుకోవచ్చు. సో ప్లేట్ని పట్టేసి మనం కలర్ కాంబినేషన్ అనేది కరెక్ట్గా తీసుకుంటే బాగా కనిపిస్తుంది. వావ్, బాగుంది రాజు గారు, కలర్ఫుల్గా. ఓకే, చాలా బాగుంది. సో ఇది సరిపోతుందా? ఈ మాత్రం సరిపోతుందండి. సో దీంట్లో సో మామిడి పండు గుజ్జు, ఓకే, అలాగే తరిగిన బాదం. ఓ, సో కుల్ఫీలో మనకు అక్కడక్కడ తగులుతూ ఉంటాయి కదా, తగులుతుంటాయి. అవును, పిస్తా. ఓకే. సో మనం బేసిక్గా ఇందులో ఎసెన్స్ లాంటిది ఏమైనా వాడుకోవచ్చా రాజు గారు? సో ఇక్కడ మ్యాంగో మనకు ఆ ఫ్లేవర్ ఎక్కువగానే ఉంటుంది. సో కాబట్టి ఏం అక్కర్లేదు. సో ఇంకొంచెం ఎక్కువ మ్యాంగో ఫ్లేవర్ తెలియాలి అనుకుంటే ఎసెన్స్ యాడ్ చేసుకోవచ్చు. మ్యాంగో ఎసెన్స్ కూడా దొరుకుతుంది కదా. ఓకే, సో కొంచెం చిక్కగా కూడా వచ్చేసింది కదండి. సో దీన్ని ఇప్పుడు మనం మౌల్డ్స్లోకి వేసేసుకున్నాం. సాధారణంగా మనకి కుల్ఫీ అంటే ఎంతసేపట్లో రెడీ అవుతుంది రాజు గారు? 2 hours పడుతుందండి. 2 hours. మొత్తం సాలిడ్ కావాలి కదా. అవును. సో అలా మనకి ఎన్ని కావాల్సింది మనం ఇలా ఫిల్ చేసేసి పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. కొంచెం ఫాస్ట్గా కావాలి అనుకుంటే మనం ఇది తయారు చేసుకునేప్పుడు ప్రాసెస్ చేస్తున్నప్పుడే ఈ మోల్డ్స్ని డీప్ ఫ్రిడ్జ్లో ముందుగానే పెట్టేసుకొని, మామూలుగా కేక్ చేసుకునేటప్పుడు ప్రీ హీట్ చేస్తాం కదా, సో అలా ముందుగానే కొంచెం అలా కూలింగ్లో పెట్టేసుకుంటే కొంచెం ప్రాసెస్ అనేది ఫాస్ట్ అవుతుంది. ఓ, అలా కూడా. సో ఆల్రెడీ కొంచెం చిల్గా అయిపోతాయి కదా, సో కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఇప్పుడు మనం ఈ కుల్ఫీలు తినాలంటే 2 hours వెయిట్ చేయాలా రాజు గారు? జనరల్గా అయితే వెయిట్ చేయాలి కదా. సో బట్ నేను ముందుగానే రెడీ చేసి పెట్టాను ఓ, సేమ్ ప్రాసెస్లో. ఓకే. సో ఆల్రెడీ నేను డీప్ ఫ్రిడ్జ్లో ఈ పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందాం, మళ్ళీ అవి తెచ్చేసుకుందాం. తెచ్చేసుకుందాం. ఓకే. ఓకే, కొద్దిగా నీళ్ళలో కొంచెంసేపు మనం అలా పెట్టేసి తీసేస్తే ఆ అంచుల నుంచి అది విడిపడిపోతుంది మనకు. ఓకే. సో లేదా అంటే నేను ఇక్కడ స్టిక్ లేకుండా చేశాను. సో మనం కొంచెం పెట్టిన తర్వాత 1 hour తర్వాత మనం స్టిక్స్ మనకు కావాలనుకుంటే అప్పుడు ఫామ్ అవుతూ ఉంటుంది కదా, లేకపోతే ఏదో ఒక కార్నర్కి వెళ్ళిపోతుంది. అవును కదా, లిక్విడ్ గా ఉన్నప్పుడు చాలా ఏదో ఒక సార్ నేను corner అది కి గమనించా. అంటే మనం లిక్విడ్ గా వేసినప్పుడు పుల్ల వేస్తే అది దాంట్లో తేలి కొంచెం పక్కకి వెళ్ళిపోద్ది, అన్ని కుల్ఫీలకి ఇలా పక్క నుంచి వస్తుంది. మరి ఇప్పుడు దీనికి పుల్ల లేదు కదా రాజు గారు, ఎలా తిందాం మనం? ఉట్టిగా అలా తినేయటమేనా? తినేసేయచ్చు. సో ఇప్పుడు వచ్చే కొన్ని మోల్డ్స్లో పైన లిడ్కి చిన్న కన్నం ఉంటుంది. సో దాంట్లోంచి పెట్టేసి పెట్టుకుంటే మనకు అది ఎట్టుపోకుండా మిడిల్లోనే అలాగే ఓ, ఉంటుంది. అలాంటివి వస్తున్నాయా ఇప్పుడు? ఎస్ అండి. ఓకే ఓకే ఓకే. సో వస్తుందా రాజు గారు? ఓకే అండి. సో ఏదైనా టూత్ పిక్ మన దగ్గర ఉంటే కొంచెం మధ్యలో ఇలా గుచ్చేసి ఇలా తిప్పండి. సో నైఫ్తో అంటే ఒక్కోసారి మనకి ఈ అల్యూమినియం ఏంటంటే బాగా పట్టేస్తుంది.
అందులో మ్యాంగో వేసుకున్న ఇది ఎల్లో కలర్ రాలేదు. కొంచెం లైట్ గా వస్తుంది. డ్రై ఫ్రూట్స్ మాత్రం బాగా కనిపిస్తున్నాయి. వావ్. ఓకే ఓకే, సో చూసారు కదండి, మరి మ్యాంగో కుల్ఫీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మ్యాంగో కుల్ఫీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో పాలు, పంచదార వేసి బాగా మరగనివ్వాలి. దీనిలో యాలకుల పొడి, పచ్చికోవా వేసి దగ్గర పడ్డాక కాస్త చల్లారనివ్వాలి. తర్వాత మామిడి పండు గుజ్జు, తరిగిన బాదాం, తరిగిన పిస్తా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుల్ఫీ కోన్ లోకి తీసుకుని డీప్ ఫ్రిజ్ లో ఉంచి గట్టిపడనివ్వాలి. అంతే, మ్యాంగో కుల్ఫీ రెడీ. ఓకే, మరి మ్యాంగో కుల్ఫీ తయారీ విధానం చూసారు కదా, రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. మ్యాంగో ఫ్లేవర్ అనేది కూడా బాగా తెలుస్తుంది. అంటే మనం యాక్చువల్గా ఇలా చప్పరిస్తూ ఉంటే మనకి ఏదైనా ఐస్ క్రీమ్ అంటే అలా తింటూ ఉంటే తెలుస్తూ ఉంటుంది కదా, ఫ్లేవర్స్ తెలుస్తూ ఉంటాయి. సో ఇందులో ఆ కోవా స్వీట్నెస్ అండ్ ఆ మ్యాంగో ఫ్లేవర్, డ్రై ఫ్రూట్స్ తగులుతూ చాలా బాగుంది రాజు గారు. ఎసెన్స్ లేకుండానే మనకి ఆ మ్యాంగో ఫ్లేవర్ ఇంత బాగా తెలుస్తుంది. అంటే బాగా మగ్గింది తీసుకుంటే మనకి ఇలా వస్తుంది. యా, సో ఇంకా కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. కానీ నాకు తెలిసి అక్కర్ లేకుండానే చక్కగా మంచి స్మెల్ ఉన్న మ్యాంగో అయితే సరిపోతుంది కదా. Yes. బాగుంది రాజు గారు, చక్కగా ఇంట్లోనే ఈజీగా టేస్టీగా మనం చేసుకుని ఇలా కుల్ఫీ తింటే అది భలే ఉంటుంది కదా. నైస్. సో చూసారు కదండి, మ్యాంగో కుల్ఫీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. కళ్ళు అలసటగా అనిపించినప్పుడు కళ్ళని ఒక 4-5 సార్లు వెంటనే మూసి తెరుస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల అలసట తగ్గి కళ్ళు ఫ్రెష్గా అనిపిస్తాయి. ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. వాళ్ళు చేసే వెరైటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు ఊరించే వంటని చేసి చూపించడానికి. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? వసంత. వసంత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నాగారం నుంచి. నాగారం నుంచి. ఓకే, హాయ్ అండి. మీ పేరేంటి? మాధవి. మాధవి, మీరు ఎక్కడి నుంచి? నాగారం. సేమ్ ప్లేస్. సో అయితే పరిచయం ఉందా మీ ఇద్దరికి? వదిన మరదళ్ళ. సో రెడీగా మరి ఇద్దరు కూడా? ఓకే. సో లేట్ చేయకుండా మీ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దాము. సో ఈ రోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే స్వీట్ కార్న్. సో స్వీట్ కార్న్ కూడా మనం చాలా రకాల చాలా రకాల వంటల్లో వాడుతూ ఉంటాము. స్నాక్స్, కర్రీస్, రైస్ ఐటమ్స్ అన్నీ కదా. ఎందుకంటే కన్ఫ్యూజ్డ్గా చూస్తున్నా, స్వీట్ కార్న్తో చేయరా మీరు ఎప్పుడు? చేస్తారా? ఏం ఉలుకు పలుకు లేకపోతే నేను చేస్తారు కదా. సో స్వీట్ కార్న్తో ఏమైనా చక్కగా మంచి టేస్టీ రెసిపీస్ ఆలోచించేసేయండి. స్టార్ట్ చేసేద్దాం వంట. ఓకే, స్నాక్ కానీ, రైస్ కానీ, కర్రీ కానీ ఏదైనా కూడా టేస్టీగానే ఉంటుంది. చెప్పండి. చీజ్ కార్న్ బాల్స్ చేస్తాను నేను. చీజ్ కార్న్ బాల్స్, సో స్నాక్ ఐటమ్. ఓకే, సో ఫస్ట్ స్టార్ట్ చేసేస్తారా? చేస్తాను. ఓకే అండి, మరి చీజ్ కార్న్ బాల్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చీజ్ కార్న్ బాల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తురిమిన చీజ్ 1 కప్పు, స్వీట్ కార్న్ 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప పేస్ట్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, రెడ్ పౌడర్ 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, మిరియాల పొడి 1 టీ స్పూన్, మైదా 1 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 2. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామండి. చేద్దామండి. సో ఫస్ట్ ఏంటి? ముందుగా బౌల్ తీసుకొని అందులో చీజ్ వేసుకొని. ఓకే, సో దీనికంటే ఫస్ట్ మనం ఫ్రై చేసుకోవటం అలా ఏమీ లేదా? ఏమీ లేదండి, డైరెక్ట్ అన్ని మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఆలు. ఓకే, స్వీట్ కార్న్ అది కూడా కొద్దిగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసాము. లైట్గా మిరియాల పౌడర్ వేసుకోవాలి. ఓకే, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసారు, మళ్ళీ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లైట్ గా వేసాం కదా, కొంచెం మళ్ళీ ఉండడానికి సాల్ట్ వేసుకో.
లైట్గా సాల్ట్ వేసుకోవాలి. ఓకే, కలిపేసాను. మీ ఇద్దరు ఒకే దగ్గర ఉంటారండి? అవునండి, నాగరంలోనే ఉంటుంది. నాగారంలో రెగ్యులర్ గా కలుస్తూనే ఉంటారు అయితే? ఓకే. ఇందులో కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. 2 స్పూన్ వేసుకుంటారు. సో జస్ట్ ఆ బైండింగ్ చూసుకొని సరిపడా. జనరల్ గా ఇప్పుడు చీజ్ బాల్స్ అంటే మనకి బాల్ చేసి ఆ మధ్యలో చీజ్ పెట్టి అలా వేస్తూ ఉంటారు కదా, మరి ఇందులో అలా మొత్తం కలిపేస్తే అది ఇట్లా మెల్ట్ అయిపోయినట్టు అవ్వదా? ఏం కాదు. ఏం కాదు. ఓకే. సో వసంత గారు, ఇది ఈవిడ నేర్పించిన వంట ఏమిటి? నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగినప్పుడల్లా మీరు ఆవిడ చూస్తున్నారు. ఓకే, అందుకే నా ఈవిడ పక్కన చెప్తున్నారు మీరు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అనేది. సో సరిపోతుంది అలాగా. నెక్స్ట్ ఏం చేయాలి? బౌల్ చేసుకో. బాల్సా? బాల్స్. ఇప్పుడు మనకి అది కొద్దిగా కార్న్ పేస్ట్ అంటే కొంచెం వాటర్ ఎక్కువ ఉంటుంది కదా, అది లూజ్ అయినట్టు అనిపిస్తే ఏం పిండి ఏమైనా కలుపుకోవచ్చు అందులో? ఇది వేసుకోవాలి, కార్న్ ఫ్లోర్. కార్న్ ఫ్లోర్ సరే. ఇప్పుడు ఈ పిండి కొద్దిగా లూజ్ గా అనిపిస్తుంది కదా, దానికి ఇప్పుడు అది కొంచెం ఉండలాగా రావాలంటే ఇప్పుడు ఇక్కడ మైదం పిండి ఉంది, మైదం పిండిలో ముంచేసి. ఓ, అలా చేసుకోవాలా? ఓకే ఓకే. సో అప్పుడు దానికి కోటింగ్ లా వచ్చేస్తుంది. ఓకే. మైదాలో ఏంటి? వాటర్ పోసి ఊరికి కాసేపు నానబెట్టాలి దాన్ని అలాగా? మిక్స్ ఇలా వాటర్ పోసి మిక్సీ ఇలా మొత్తం చేసుకోవాలి. వాటర్ పోసేసి దాన్ని కలుపుకోవాలి బాగా. ఓకే. ఈ మైదా పిండిలో సాల్ట్ ఏమన్నా వేసారా? వేయలేదు, ఇందులో వేసాం కదా, సరిపోతుంది. సరిపోతుంది. ఓకే. బ్రెడ్ పౌడర్ దీంట్లో ముంచేసి దీంట్లో చేయాలి, దాంట్లో వేసి. ఓకే. సో అప్పుడు చీజ్ అదంతా కూడా కొంచెం బయటికి రాకుండా మనకి అందులోనే మెల్ట్ అయి ఉంటుంది. ఓకే. ఇంక ఇట్లాంటివి కలిపేటప్పుడు మనకు అలాగే అవుతుంది. వేయండి. సో దీన్ని మనము స్లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి. ఓకే, నైస్. మీ ఇద్దరిలో వదిన ఎవరు, మరదలు ఎవరు ఇంతకి? నేను వదినాను. మీరు వదిన. సో మీ మరదలు గారు వంటలు బాగా చేస్తుంటారా ఏమిటి? అవును, చేస్తుంది తను. ఓ, మీకు ఏమన్నా వెరైటీస్ కావాలంటే ఆవిడని అడుగుతూ ఉంటారా? ఇంటి దగ్గరికి వస్తుంది కదా హాలిడేస్లలో, చేస్తూ ఉంటుంది. ఓ, సో ఇది తీసేద్దామండి. తీసేద్దాం. నెక్స్ట్ ఇందులో ఏం చెప్తా, నేను నిదానంగా వదులుతాను ఇందులోకి. సో ఈ బాల్స్ మనం మిక్స్డ్ వెజిటేబుల్స్ కాంబినేషన్లో కూడా చేసుకోవచ్చేమో కదా? చేసుకోవచ్చు. సో కార్న్ బదులు ఇంకా అలా మిగతావన్నీ కూడా వేసి. పిల్లలు ఉన్నారా అండి? ఇద్దరు ఉన్నారు. బాబు పాప. ఏం చదువుతున్నారు? LKG బాబు, పాప ఇంకా పంపించలేదు, ఈ ఇయర్ పంపించాలి. ఓ, చిన్న పిల్లలు ఇద్దరు కూడా బాగా. పేర్లేంటి? ప్రీతిక, రిత్విక్. ప్రీతిక, రిత్విక్. ఇది తీసేసేయండి. టెక్స్చర్ మాత్రం బాగా వస్తున్నాయి, సాఫ్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అంతేనా? అంతేనా? సో జస్ట్ కార్న్ ఫ్లోర్ మైదా మనం బైండింగ్ కోసమే తీసుకుంటున్నాం అనమాట. దీని మెయిన్ కాంబినేషన్ అంతా బంగాళదుంప బైండింగ్ అంతా. ఓకే. ఓకే, నైస్. బాగా క్రంచీగా వచ్చినట్టు అనిపిస్తున్నాయి. ఆ సర్వింగ్ దీంట్లో పెట్టేసి పట్టుకున్నా.
ఓకే ఓకే, సో రెడీ అయిపోయాయా? రెడీ అయ్యానండి. ఓకే, మరి చీజ్ కార్న్ బాల్స్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చీజ్ కార్న్ బాల్స్ తయారు చేసే విధానం. స్వీట్ కార్న్ కచ్చాపచ్చగా మిక్సీ పట్టాలి. ఒక బౌల్లో తురిమిన చీజ్, ఉడికించిన బంగాళదుంప పేస్ట్, స్వీట్ కార్న్, మిరియాల పొడి, తరిగిన పచ్చిమిరపకాయలు, క్యాప్సికం ముక్కలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి. మైదా పిండిలో తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న బాల్స్ ని మైదా పిండిలో ముంచి తీసి బ్రెడ్ పౌడర్ లో అద్దుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చీజ్ కార్న్ బాల్స్ రెడీ. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ప్రతిరోజు స్నానం చేసే ముందు ముఖానికి ఏదో ఒక నూనె పట్టించి కొద్దిసేపటి తర్వాత స్నానం చేసినట్లయితే చర్మం మృదువుగా కాంతివంతంగా ఉంటుంది. ఓకే అండి, తయారీ విధానం చూసారు కదా. సో మాధవి గారు రెడీయా? మీరు రెడీ. మీరేం చేస్తారు? మేథీ కార్న్ పలావ్. మేథీ కార్న్ పలావ్. ఓకే ఓకే అండి, మరి మేథీ కార్న్ పలావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మేథీ కార్న్ పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1 కప్పు, స్వీట్ కార్న్ 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 4, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, వేయించిన జీడిపప్పు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ వాటర్ హీట్. వాటర్ బాయిల్ చేద్దామా పక్కన? ఎసరికే కదా. ఫస్ట్ బటర్. సో బటర్తో కుక్ చేస్తారా? కొద్దిగా ఆయిల్. సో కొంచెం బటర్, కొద్దిగా నూనె, గరం మసాలా, మసాలా దినుసులు. ఓకే, నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి. ఓకే, సో మొత్తం కారం అంతా కూడా మనకి పచ్చిమిర్చి కదా. తర్వాత మెంతి కూర వేయండి. కలిపేస్తారా ఒకసారి? కొద్దిగా పుదీనా. చాలా ఇంకా బాయిల్ అవ్వాలి. చాలా సిమ్లో పెట్టి పెట్టినా? సిమ్లో. ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. లైట్గా పసుపు. లైట్గా? చాలా లైట్గా, కలర్ షేడ్ అయితే. చాలా లైట్గానా? ఇవి బాగా మరిగే వాటర్ కట్టేస్తున్నా. కట్టేసి పన్నీర్ వేస్తున్నాను. సో అన్నీ వేయించేసుకొని పన్నీర్ కూడా ఇప్పుడు వేసేసుకుంటామా? ఈ పన్నీరు నీళ్ళల్లో ఉడికిపోతే పర్వాలేదా? అంటే బాగా మెత్తగా అయిపోతుంది కదా. ఏం అవ్వదు. అవదా? కార్న్ వేస్తున్నాను. సో మీరు వంటలో వెరైటీస్ ఎక్కువ చేస్తుంటారండి? చేస్తాను. సండేస్ ఎక్కువ చేస్తాను. సండేస్ ఎక్కువ చేస్తారు. మిగతా డేస్ ఎందుకు వర్కింగా మీరు? లేదు, హౌస్ వైఫే. 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళతో సరిపోతుంది. వాళ్ళతో సరిపోతుంది. మీ పిల్లలు కూడా చిన్న పిల్లలేనా? లేదు, 5th ఒక అమ్మాయి, 7th ఒక అమ్మాయి. ఓ పెద్ద పిల్లలే. అయినా కూడా మీరు సండేనే వెరైటీస్ చేస్తుంటారనమాట. సండే పిల్లలు వెళ్ళారు కదా స్కూల్కి, అందుకని కొద్దిగా రోజు స్కూల్కి వెళ్తే వెరైటీలు పెట్టకూడదు ఏమిటి పాపం వాళ్ళకి? నాకు టైం సరిపోదు. సో సాల్ట్ కొద్దిగా.
వాటర్ వేసి రైస్ వేసి వేయండి. సో నానబెట్టిన బాస్మతి బియ్యం. ఫ్రెండ్స్కి హాయ్ చెప్పండి. ఏమిటండి మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పండి. అదంత సీక్రెట్ ఎందుకు చెప్పారు? ఓకే చెప్పేస్తాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టేయటమేనా? మూత పెట్టి సో వసంత గారి ఫ్రెండ్స్ అందరికీ కూడా హాయ్. ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్. అయిపోయిందా? ఓకే అండి. వెరీ గుడ్. సో ఇప్పుడు ఇది ఉడకాలి కదా, వెయిట్ చేద్దాం. సో చూద్దామా. ఓకేనండి. సో ఇంక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చా? తీసుకోండి. దాని మీద పెట్టేసి వేయించిన జీడిపప్పు కొద్దిగా, కొద్దిగా కొత్తిమీర. సో రెడీ. ఓకే ఓకే మరి మేథీ కార్న్ పలావ్ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మేథీ కార్న్ పలావ్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. మరొక పాన్ లో వెన్న, కొద్దిగా నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో మెంతికూర వేసి వేగాక పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పన్నీర్ ముక్కలు, స్వీట్ కార్న్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, మరిగించిన నీళ్లు, నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి ఉడకనివ్వాలి. ఆపై వేయించిన జీడిపప్పు, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మేథీ కార్న్ పలావ్ రెడీ. ఓకే అండి మరి కార్న్ తో 2 వెరైటీస్ కూడా రెడీగా ఉన్నాయి. ఒక రైస్ ఐటమ్ అండ్ ఇంకొక స్నాక్ ఐటమ్. సో ఇప్పుడు టేస్ట్ చూసేస్తాము. సో రాజ్ గారు, ఒకటేమో పలావ్, ఇంకోటేమో చీజ్ కార్న్ బాల్స్. ఓకే. సో స్నాక్ ఫస్ట్ టేస్ట్ చూద్దామా? ఎస్. నైస్. సో బయట అంతా కరకరలాడుతూ లోపలంతా సాఫ్ట్గా ఉంది. బాగుందండి. ఇప్పుడు మనం రైస్ ఐటమ్ టేస్ట్ చూద్దాం. బాగుంది. ఎక్కువ పుదీనా ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఎస్. నైస్. రెండు కూడా బాగున్నాయండి టేస్ట్ వైజ్గా. సో చక్కగా అందులో పేస్ట్ వేశారు కాబట్టి అది అలా తగులుతూ, అండ్ ఇందులో కూడా అక్కడక్కడ తగులుతూ గింజలు బాగున్నాయి. యా. సో ఎలా ఉన్నాయి రాజు గారు? రెండు డిష్లు కూడా బాగున్నాయండి. ఒకటి స్నాక్ ఐటమ్ ఇది చాలా బాగుంది. సో పైన కొంచెం Crunchy, crunchy. కోటింగ్ ఇచ్చారు కదా, క్రంచీగా బాగుంది. అలాగే పులావ్ కూడా. సో అన్నీ బాగా సరిపోయాయి కరెక్ట్గా. యా. టేస్టీగా కూడా చేశారు. దీంట్లో చీజ్ బాల్స్లో కొంచెం కార్న్ క్వాంటిటీ కొంచెం పెంచితే బాగుండేది. అంటే పేస్ట్లా వేశారు కదా, అవునవును. ఇంకొంచెం పెంచితే ఏంటంటే ఎక్కువ మనకు చీజ్ ఆ సాఫ్ట్నెస్ అనేది ఎక్కువ తగ్గుతుంది. కార్న్ ఫ్లేవర్ అంతగా తెలియట్లేదు. సో స్నాక్ ఐటమ్గా ఓకే. అంటే మనం అంటే మెయిన్గా కార్న్స్ ఇచ్చాం కదా, సో కొంచెం అది ఎక్కువగా క్వాంటిటీలో కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది. ఓకే. సో ఈరోజు పులావ్, రైస్ ఐటమ్. సో బేసిక్ అయితే 2 ఐటమ్స్ కూడా చాలా సూపర్గా టేస్టీగా ఉన్నాయి. సో మాధవి గారు విన్నర్ అనమాట. కంగ్రాచులేషన్స్. సో మాధవి గారు చక్కగా మంచి టేస్టీ రైస్ ఐటమ్ మీరు మాకు చేసి చూపించినందుకు మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్ అండి.
థ్యాంక్స్ అండి. యూ వెల్కమ్. వసంత గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. యూ వెల్కమ్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. ఓకే, మరి మీరు కూడా ఊరించండి సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా అండి? అయితే లేట్ చేయకుండా వెంటనే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. పాలు తోడు పెట్టగానే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల పెరుగు గడ్డగా రాకుండా నీళ్ళగా వస్తుంది. కాబట్టి ముందుగా మొత్తం తోడుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే పెరుగు మరింత కమ్మగా ఉంటుంది. ఇవాళ అభిరుచిలోని 4 వెరైటీస్ చూసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు చూద్దాం. ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన తోటకూర మజ్జిగ పులుసులోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. కరెక్ట్గా టెంపరేచర్స్ మనకి ఇప్పుడు కొంచెం తగ్గినప్పటికి కూడాను కొంచెం ఎక్కువగానే ఉంటుంది మామూలు కంటే. సో ఈ టైంలో కూడా మనం తోటకూర పెరుగు శనగపిండితో చేసుకుంటే ఇంకా అమేజింగ్ అండి. దీనికి కాంబినేషన్గా రైస్ తీసేసుకుంటే ఇంకా అమేజింగ్. సో ఒక పూట కావాల్సింది మనకి ఇంతే, మన అవసరాలు ఇంతే. ఇంతకన్నా ఎక్కువ వెరైటీ, ఇంతకన్నా ఎక్కువ క్యాలరీస్ కూడా మనకు అవసరం లేదు. సో తోటకూర మజ్జిగ పులుసు చాలా చాలా బాగుందండి. అలాగే సమ్మర్ స్పెషల్లో చూసిన మ్యాంగో కుల్ఫీ. మ్యాంగో బాగుంది, కానీ మ్యాంగోతో పాటుగా కోవా, పాలు, చక్కెర, డ్రై ఫ్రూట్స్. చక్కెర బదులుగా మనం ఈ కుల్ఫీని బెల్లంతో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఒకసారి ఏది తిన్నా మోడరేషన్లో తింటే ప్రాబ్లం లేదండి. సో బాటమ్ లైన్ ఏంటంటే వెరైటీ తినేటప్పుడు కూడా యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఓవర్ ఈటింగ్ అనేది మనకు తెలుస్తుంది. ఓవర్ ఈట్ చేయకుండా ఉంటే చాలు. అలాగే ఊరించే వంటలో కూడా మీరు డిఫరెంట్గా చీజ్ కార్న్ బాల్స్ అని, అలాగే మేతి కార్న్ పలావ్ 2 చూసారండి. ఇందులో డిఫరెంట్ ఏంటంటే చీజ్ కార్న్ బాల్స్, చీజ్, స్వీట్ కార్న్, కార్న్ ఫ్లవర్, మైదా, బంగాళదుంప పేస్ట్, వీటితో మనం డీప్ ఫ్రై చేసుకుంటున్నాం. సో చూడగానే మనకు తెలుసు ఇది హై క్యాలరీ. చీజ్ కూడా మనము ప్రాసెస్డ్ చీజ్ ప్రాసెస్ చేసే వస్తుందండి. కాకపోతే సాల్ట్ లేకుండా ఉన్న చీజ్ వాడుకుంటే ఒక రకంగా పిల్లలకు మంచిదనే చెప్పాలి. అంటే చీజు మంచిదే, కార్న్ కూడా మంచిదే, బట్ ఇండివిజువల్గా డిఫరెంట్గా తీసుకుంటే మరీ మంచిది. మేతి కార్న్ పలావ్ ఇది చాలా చాలా బాగుందండి. ఇప్పుడు మనం ముఖ్యంగా ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ చూసాం. అదేంటంటే స్వీట్ కార్న్ ఒకటి, మెంతి కూర ఒకటి. సో ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్తో పాటు పన్నీర్లో ఉన్న వైట్ కలర్, సెమీ పాలిష్ రైస్ కానీ మనం దంపుడు బియ్యం కానీ తీసుకున్న, బ్రౌన్ రైస్ తీసుకున్న, లైట్ బ్రౌన్లో ఉన్న రైస్తో పాటు అమేజింగ్గా ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి. ఇవాళ మీరు చూసిన వంటకాలు ఎలా ఉన్నాయి? తోటకూర మజ్జిగ పులుసు, అలాగే మేతి కార్న్ పలావ్ ఎక్సలెంట్గా ఉన్నాయి. మ్యాంగో కుల్ఫీ కొంచెం రేర్గా తీసుకుంటేనే మంచిది, కానీ నా ఒపీనియన్లో చీజ్ కార్న్ బాల్స్ మాత్రం అవాయిడ్ చేస్తేనే బెటర్ అని అనిపిస్తుంది. సో మిగిలిన 3 రెసిపీస్ కూడా నోట్ చేసుకొని ట్రై చేసుకోవచ్చు. మా స్టూడియోకి వచ్చి ఊరించే వంట సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా? అయితే మీకు తెలిసిన ఒక రుచికరమైన వంటని మాకు లెటర్ ద్వారా కానీ లేదా ఈమెయిల్ ద్వారా కానీ పంపించండి. అలా పంపించినందుకు కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజు గారు, ఈరోజు మ్యాంగో కుల్ఫీ చాలా బాగుంది. ఓకే. అంటే యాక్చువల్గా మనం కరెక్ట్గా ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకొని దాన్ని అలా ఫ్రిడ్జ్లో, అంటే టెంపరేచర్ కూడా ఇంపార్టెంట్ కదా. అవునండి. సో అలా చేసుకుంటే చక్కగా మనం బయటకు వెళ్ళి కుల్ఫీలు కొనుక్కొని తినే పని లేకుండా హాయిగా ఇంట్లోనే తయారు చేసుకొని తినేసి సీజన్ కి తగ్గట్టుగా బాగున్నాయి. రాజు గారు 2 వంటలు కూడా థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, 2nd ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. ఓకే అండి, మరి అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. ఇది ఇవాళ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు మెచ్చే మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.